కోట శ్రీనివాసరావు 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 750కి పైగా సినిమాలు చేశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. మరెన్నో పురస్కారాలు కూడా ఆయన వరించాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమకి ఆయన పేరుకు తగినట్లుగానే పెట్టని కోట లాంటి వారు కోట. ఒక మనిషి ఎంత ఎత్తుకెదిగినా, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా ఎక్కడో ఒక వెలితి అనేది ఉంటుంది. ఆ వెలితి మనిషిని చివరి వరకు కూడా తినేస్తూ ఉంటుంది. అలా ఫీల్ అయిన సందర్భాలు ఆయనకి 2 ఉన్నాయట. ఆయన జీవితంలో అతిపెద్ద అసంతృప్తి అని పలు ఇంటర్వ్యూస్ లో చెప్పారు. అవేంటి అంటే, సరైన సమయానికి కుటుంబంతో సమయాన్ని కేటాయించలేకపోవడం. ఆయనకి 3 పిల్లలు కదా, 2 కూతుర్లు 1 కొడుకు. వాళ్ళ చిన్నతనంలో వాళ్ళ ఆలనా పాలన దగ్గరుండి చూసుకోలేకపోయాని, వెనకుండి నడిపించలేకపోయాని, నా చేతులతో నేను అక్షరాలు దిద్దించలేకపోయాని అని ప్రతిసారి కూడా బాధపడుతూ ఉండేవారట ఆయన. చివరి క్షణం వరకు కూడా ఆయన బాధించిన విషయం ఇదొక్కటేనట. రెండవది, జనరల్ నాలెడ్జ్ సంపాదించుకోలేకపోవడం. ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఆయన ఏ రోజు పేపర్ చదివిన పాపాను పోలేదట. ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు, ఎవరేమవుతున్నారు, ఇలాంటి విషయాలు ఏవి కూడా ఆయనకి పట్టేవి కాదట. ఆయన కొంచెం ఈ షూటింగ్స్ అన్ని సినిమాలు అయిపోయి కాస్త తగ్గిన తర్వాత, ఫ్రీ అయిన తర్వాత అప్పుడు తీరిగ్గా కూర్చుని, ఏంటి నేను అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఏమాత్రం జనరల్ నాలెడ్జ్ సంపాదించుకోలేకపోయానే అని ఖాళీగా కూర్చుని బాధపడుతూ ఉంటారట. ఇది కూడా రీసెంట్ ఇంటర్వ్యూస్ లోనే చెప్పారు. ఆయన జీవితంలో అతిపెద్ద విషాదం ఆయన కొడుకును కోల్పోవడం. అప్పుడు ఏం చెప్పారో తెలుసా ఆయన? ఈ వయసులో ఎవ్వరికి రాకూడని కష్టం నాకు వచ్చింది. ఈ వయసులో పితృశోకాన్ని భరించగలం కానీ పుత్రశోకాన్ని ఎవ్వరూ భరించలేరు. అలాంటి కష్టం నాకు వచ్చింది. కానీ నేను ఇక్కడే ఆగిపోతే నా కుటుంబం పరిస్థితి ఏమవ్వాలి? లేదు, నేను దీని నుంచి చాలా త్వరగా కోలుకుంటాను అని ఆయనకాయన ధైర్యం చెప్పుకుని గుండె నిబ్బరంతో నిలబడిన తీరుంది చూసారా? ప్రతి ఒక్కరితో సలాం అనిపించింది. ఆయన నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది అదే. ఏదైనా జరగనివ్వండి జీవితంలో, కానీ అక్కడే మనిషి ఆగిపోకూడదు, మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి. అలాగే ఆయన కూడా ముందుకు వెళ్ళిపోయారు, గుండెల్లో కొండంత బాధను దాచుకుని. ఇక చాలా మంది అనుకుంటారు, వైవిధ్య పాత్రలు చేశారు కదా, ఎన్నో క్యారెక్టర్స్ వేసిన ఆయన హీరోగా ఎందుకు చేయలేకపోయారు అని. కానీ ఆయన ఏ రోజు సినీ పరిశ్రమకి హీరో అవ్వాలన్న ఉద్దేశంతో రాలేదు. ఆయన వచ్చినప్పటికీ ఆయనకి 40 సంవత్సరాలు. సో ఆయనకి ఆలోచనే లేదట. నేను అప్పుడు హీరోగా ప్రయత్నించలేదు కాబట్టి జీరో కాకుండా ఉన్నాను. ఇప్పటికీ నా ఇంటి ముందు నుంచి ఎవరైనా వెళుతుంటే అది నటుడు కోట శ్రీనివాసరావు ఇల్లురా అని అంటారు. అది నాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమకి నేను చాలా రుణపడి ఉన్నాను అని చెప్పేసి ఒక సందర్భంలో ఆయన చెప్పారు. ఏమైనా ఒక మహానుభావుడిని, ఒక గ్రేట్ లెజెండరీ యాక్టర్ని ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయింది. ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. ఇంకొక కోట రారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం.